ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం స్వర్గారోహణ పర్వం అమృతవర్షిణి ధారావాహిక. కృతికర్త తిక్కన సోమయాజి. 413వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీద కొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం స్వర్గారోహణ స్థితికి ముందుగా స్వర్గం చేరుకొని మహాప్రస్థానిక పర్వంలో జీవుల యొక్క మహాప్రస్థానం సంపన్నమైపోయింది. అంటే అటు పంచపాండవులు, ద్రౌపది. జీవుడు ఏనాటికైనా ఈ ధరాతలమును వదిలి వెళ్ళక తప్పదు. దేహత్యాగమే భోగము, కర్మఫలములు అనుభవించుటయే యోగము అని నేటి వరకు నిరూపిస్తూ మీకు నేను 412వ రోజుగా మనవి చేశాను. ఇక నేడు ఈ స్వర్గారోహణ పర్వం కేవలం ధర్మరాజు ఒక్కడే చేరుకున్నాడని చెప్పుకున్నాం. దీనికి విషయానుప్రవేశానికి ముందుగా ఓ చిన్న నుతి ఆనవాయితీగా, ఆ నుతి కూడా జీవన గమనం ఎలా ఉంటుంది, భారతం ఏమి నిర్దేశిస్తుంది, ఇందలి రీతి నీతులు జీవనాడులుగా ఎలా జీవుడు గ్రహించాలి అన్నది మనవి చేస్తూ ఉన్నాను. అదే సారం. యవన కామసంతాప ప్రాబల్యము క్షణం భంగురము. యౌవన కామసంతాప ప్రాబల్యము క్షణభంగురము పతనముల జీవునుత్కృష్ట మకరాకర కల్లోల భల్లోల్లాసిముంచు ధరించగరాదు. అవయవ సౌష్ఠవములే మేరు శృంగ తటోల్లాసుయై శోభిల్లునవి. అవసానంబున శ్మశానంబున్ కుక్కల కాహారమౌట కాంసరో. చాలా అందంగా ఉన్నాం, సౌందర్య రాశిని అనుకుంటారు ఒక్కొక్కళ్ళు. అభిజాత్యాలు, అహంకారాలు, ధనకనక వస్తువాహన భోగభాగ్యాలు అనుభవించే తీరు శృతి తెప్పినటువంటి జీవన విధానం. కారణం యవనం, దాంట్లో కామ సంతాప ప్రాబల్యం, ఇదంతా క్షణభంగురమే. ఎందుకు? కాలం దొర్లిపోతూనే ఉంది, కాలచక్రం ఎక్కడ ఏ క్షణం ఆగదు. కాబట్టి పతనం తప్పదు. జీవుణ్ణి ఏం చేస్తాయి? ఆ కోరికలు, ఆ సంఘం అనగా అరిషడ్వర్గ సంఘం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములలో జీవుడు కొట్టిమిట్టులాడుతూ ఆ మకరాలు, తిమింగలాలు, ఆ నాగులు అవన్నీ సంచరించే ఈ జీవన స్రవంతిలో ఇవన్నీ కూడా క్షణభంగురములుగా లాక్కెళ్ళి ముంచేస్తూ ఉంటాయి. అందుట్లో మునగానాం తేలనాం. అటువంటి జీవుడు అవయవ సౌష్ఠవాలు ఎలా ఉంటాయండి? ఓహో, మేరుశృంగ మహాపర్వతం యొక్క శిఖరాగ్రమణ అలా జాలువారేటువంటి ఆ జలధారల యొక్క సోయగములలాగా కనపడుతూ ఉంటాయి. ఏ క్షణం నిలబడదు. కనుక అవసాన కాలంలో శ్మశానములో ఆఖరికి ఏమైపోతుంది? ఈ దేహం కుక్కలకు ఆహారం అవుతుంది, లేదా బూడిదవుతుంది. ఆ ఎముకల ప్రోగును జలంలో కలుపుతారు. ఎక్కడికి వెళుతుందో ఏమవుతుందో ఎవరికెరుక. ఇది జీవుడు తను అంతగా ప్రేమించే దేహం యొక్క స్థితి. దేన్ని ప్రేమించాలి? ధర్మమయ జీవన విధానాన్ని, ఆచరణను, సిద్ధాంతములను తాను ఆచరించి ఎదుటోళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి అన్నది ఇక్కడ ఈ పాత్రల ద్వారా ఈ భారత ప్రవచనం యొక్క సారాంశం అవధరింతురుగాక. శ్రీ వర్ధనాయురభవు ఉద్యాహవచరణు శతపత్ర యమనియమాది ప్రావీణ్యపూర్ణమిత్ర మహా విద్యోన్మేషగాత్ర హరిహరనాథ. అసలు హరుడు ఇద్దరు ఒకటే, ఇద్దరు హరించేవాళ్లే. ఆ తత్వం ఏంటో నిన్న చాలా వివరంగా మనవి చేశాను.
అయ్యా, కాబట్టి శ్రీవర్ధనాయుర్భవు ఉద్యాహవ చరణ శతపత్ర యమ నియమాది ప్రావీణ్య పూర్ణమిత్ర మహా విద్యోన్మేషగాత్ర హరిహరనాథ. ఏమిటండి దీని అర్థం? ఓ హరిహరనాథ స్వామి, నీ యొక్క చరణ కమల సేవకులకు, చరణ కమల సేవకులు, కమలం జ్ఞానానికి సంకేతం, ఆ పదంలో గమనానికి సంకేతం చరణాలు. ఆ గమనం ఎలా ఉంటుంది? జ్ఞానమయంగా ఉంటుంది. ఆ కమలములకు, ఆ పద కమలములకు సంపూర్ణ ఐశ్వర్యము, ఆయువు నీ పాదపద్మములే. నీ చరణ కమల సేవకులకు యొక్క సంపూర్ణ ఐశ్వర్యము మరియు ఆయురారోగ్య భోగభాగ్యములు వీటన్నిటికీ కూడా నీ పాదపద్మములే ప్రసాదిస్తాయి, అనుగ్రహిస్తాయి. నీవా అష్టాంగ యోగ మిత్రునివి. యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ యోగ సమాధి సిద్ధులు వాటి గురించి నేను చాలా వివరంగా లోగడ మనవి చేశాను. అష్టాంగ యోగ మిత్రునివి నీవు అంటే మహావిద్య, చాలా లోతైన పదం మహావిద్య. మంత్రశాస్త్రం తెలిస్తే, చదివితే, వినుంటే కనీసం ఈ పదం అర్థమవుతుంది. ఓ 2 గంటలు పడుతుంది. సర్వదేవతా స్వరూపమైనటువంటి నీ స్వరూపాన్ని, సర్వదేవతా స్వరూపము వీరు వారని కాదండి, తెలుపుతూ ఉందయ్యా. ఇది ఈ మహావిద్య అనేటువంటి పదం. మహావిద్యోన్మేషగాత్ర ఆ పదం వేశాడు స్వామి అక్కడ. కాబట్టి అటువంటి నీకు ప్రణామములు స్వామి. అంటే ఈ మహావిద్య ఇదొక మంత్ర గ్రంథము. నాకు తోచిన విశ్లేషణ మీకు సౌలభ్యం కోసం అందిస్తున్నాను. దుర్గాది మంత్రోపాసన రీతులు ఇక్కడే ఉంటాయి. దుర్గాది దుష్ట నివారణి, దురిత నివారణి దుర్గా. ఓం దుర్గా మృడాని చండికార్య దాక్షాయిణి, ఇవన్నీ అమ్మవారి యొక్క నామాలు. కాబట్టి ఈ దుర్గాది మంత్రోపాసన రీతులు ఉంటాయి. శ్రీ విద్యోపాసన అంటారు దీన్ని. ఇది ప్రత్యేకమైనటువంటి మంత్ర శాస్త్రం. శ్రీ విద్యోపాసన బహు సంక్లిష్టమైనటువంటి మంత్రశాస్త్రం అండి. ఓ పట్టాన ఎక్కదు. సరే, విషయానికి వద్దాం. అటువంటి శక్తి సామర్థ్యములు అనుగ్రహించేది ఎవరంటే హరిహరనాథుడు. ఎందుకు? ఆయన పూర్ణ శ్రీ విద్య నిలయుడు. ఇద్దరూ హరిస్తారండి. సాహిశ్రీ రమణుడు. ఏది శ్రేయస్కరమో, ఏది అశుభమో, శ్రేయస్కరాన్నిచ్చి అశుభములను నివారించేవాడు హరుడు. ఆలోచించాలి సీతారాం. జనమేజయుడు వైశంపాయనుల వారితో ఈ విధంగా పరిప్రశ్నిస్తున్నారు. అయ్యా, నా తాత ముత్తాతలైనటువంటి పాండవులు మరియు కౌరవులు ఏ ఏ స్థానాలలో ఆ స్వర్గంలో అలంకరించారు, వారు పొందారు, కాస్త దయతో విశదపరచమన్నాడు జనమేజయుడు. ఎవరిని అడుగుతున్నాడు? ఇదంతా కూడా వైశంపాయనుల వారు జనమేజయునకు వివరిస్తున్నారని మనం చెప్పుకున్నాం. వ్యాస మహర్షి యొక్క కరుణతో బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వైశంపాయన మహర్షి, చూడండి, వ్యాస మహర్షి యొక్క కరుణతో బ్రహ్మజ్ఞాన అంతటి వైశంపాయనుడికే ఆ పరిస్థితి అయితే ఇక మనం ఎంత? మనకున్న జ్ఞానం ఏ పాటి? దేనికైనా నాన్ ఋషి కురుతే కావ్యం. ఆ ఋషుల యొక్క అనుగ్రహం లేకపోతే ఈ ప్రవచనం కూడా సాగదు, చెప్పలేడు కావ్యాన్ని. కాబట్టి ఆ వైశంపాయనుల వారు ఆయనకు వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వలన సంప్రాప్తించినటువంటి జ్ఞానం ద్వారా జనమేజయునితో ఈ విధంగా చెప్తున్నాడు. అయ్యా, అవతరించండి స్వామి. ఆ ధర్మరాజు బంధు జనాలను చూడాలని కోరాడు. కారణం ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? స్వయంగా ఇంద్రాది దేవతలు, యమధర్మరాజు వచ్చి, నారద మహర్షి, దేవతా గణం వాళ్ళ చేతులతో ఎత్తి కూర్చోబెట్టుకొని ఆ రథంలో, ఇంద్రరథంలో స్వర్గానికి తీసుకెళితే సశరీరంగా ఆ దేహభ్రాంతి ఇంకా వదలట్లేదు. ఇక మనమంతా ఆలోచించాలి. అందుకనే ఈరోజు పద్యంలో దేహం గురించి చెప్పాను. ఇంద్రుడు సరే అని
ఏమన్నాడు ధర్మరాజు, నీ బంధుజనాలందరినీ చూడాలి. కుదరదయ్యా అంటే లేదయ్యా, నాకు చూడందే నాకు శాంతి లేదన్నాడు. సరే అలాగే అని ఇంద్రుడు దూతలను పిలిచి ధర్మరాజునకు ఆయన బంధుగణాలను చూపించండి అయ్యా అని అనుగ్రహాన్ని ప్రసాదించాడు. అంత నారదాది మహర్షులంతా కూడా ధర్మరాజు వెంట వాళ్ళు అనుసరించి వస్తూ ఉన్నారు. ఆయనకు ఎదురుగా ఓ సింహాసనంపై విరాజిల్లుతున్నటువంటి దుర్యోధనుడుగా అనిపించాడు ప్రప్రథమంగా. ఈయన కలిపురుషుడు. పిశాచాలు రాక్షసుల యొక్క అంశ లోగడ చెప్పుకున్నాం, చాలా వివరంగా చెప్పాను దుర్యోధనుడి గురించి. చాలామందికి దుర్యోధనుడు పాత్ర అంటే సరే అది రంగస్థలం మీద ప్రదర్శించడానికి హంగులు అన్నీ ఉంటాయి కనుక అది వేరు. వాస్తవ పరిశీలనలో దుర్యోధనుడు దుర్మార్గులకే ఆరాధ్యం కదా. ఆయన ఈ స్వర్గంలో అద్భుతమైనటువంటి ఆ సింహాసనం మీద విరాజిల్లుతూ కనిపించాడు. ఇది కూడా పరీక్షే. అంత ధర్మరాజు బెత్తరపోతాడు, ఏమిటిది, ఓ పుణ్యాత్ములారా, ఏమి ఈ దుర్యోధనుడి యొక్క వైశిష్ట్యం అయ్యా. ఇతను అసూయాపరుడు, మానధనుడు కాదండి. అసూయకు మానధనానికి తేడా చాలా ఉంది. నాకు నేను మానధనుడని చెప్పుకోవచ్చు కానీ నిలువెల్ల విషయమే ఉంటుంది అసూయ. అసూయాపరుడు, లోభి, తనకు ఉపకారం కాందే ఏది చేయడు. దురాలోచనాపరుడు. కురుక్షేత్ర రణంలో ఈతన వల్లనే అంతమంది చనిపోవటానికి మూల కారణం ఈయనే. 18 అక్షోణీయుల సైన్యం నాశనం అవటానికి కారణం సమూలంగా దుర్యోధనుడే. శీలవతిని నిండు సభలో ఆ ద్రౌపదిని అవమానించాడు కదా. ఈ తుంటరికి స్వర్గం ఎలా? ఈ లక్షణాలన్నీ మానవ జన్మ ఎత్తిన మనలో ఉన్నాయా లేవా? సంఘ నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ద్వంద్వ విధానములు పాటిస్తున్నారా లేక ధర్మబద్ధంగా ఉన్నారా? అది సంఘమే కావచ్చు, తనకు తనే సంఘం అంటే ఇక్కడ కుల సంఘం అని ఏది సంఘ నాయకులను నేను విమర్శించడం కాదండి. ఆ స్థాయికి నేను దిగజారలేదు. ఎందుకంటే నాతో విమర్శించుకోవాలన్నా ఎదుటి వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. భారత భాగవత రామాయణ మహాగ్రంథాలు ఔపోసన పట్టినటువంటి వ్యక్తి తుచ్చమైనటువంటి పదాలు వాడరు, నేను అంతకంటే వాడను. మరి ఏమిటి దీని అర్థం అంటే సహేతుక జీవన విధానంలో ప్రతి జీవి పతనం అవుతూనే ఉన్నాడు. ఎందుకు? కలిమాయ. కాబట్టి మనం ఎక్కడున్నాం? ఆత్మ విమర్శ అవసరమా కాదా? ఉన్నటువంటి వాళ్ళు తనను తాను ఉద్ధరించుకుంటాడు, లేనటువంటి వాడు పతనం అవుతాడు. ఎవడ ఉద్ధరణకు వాడే కారణం, ఎవడ పతనానికి తనే కారణం. ఎవరు కారణం కారు అంటే ద్రౌపది అగ్ని సంభూత రాజసూయ యాగంతో అవభృత స్నానం ఆచరించినటువంటి మహాపవిత్రురాలు పతివ్రత. 5 భర్తలతో ప్రతివ్రతా ధర్మాన్ని నిర్వహించినటువంటి కారణంగా ఈవిడ ధర్మచారిణియే, సంస్కారవంతంగా సాధ్వి. స్వర్గంలో కూడా ధర్మరాజును ఆ మానుష భావాలు వదలలేదు. అందుకే పూర్వచరిత్ర అంతా కూడా స్మరిస్తూ ఈ రీతులు అక్కడ వాళ్ళకి చెప్తా ఉన్నాడు. అటువంటి ఆవిడేమో అక్కడే పడిపోయింది. ఈ దుర్మార్గుడైనటువంటి ఈ ధృతరాష్ట్ర తనయుడు. ఈ పదం ఎందుకు వాడాను ఇక్కడంటే జ్ఞానము లేనటువంటి వాడు, కంటి చూపిది చూడటం అంటే ఏమిటి? మామూలుగా అందరూ చూస్తారు, లేకపోతే గుడ్డి వాళ్ళు చూడరు, అది వేరు. జ్ఞాన దృష్టి లేనటువంటి వాళ్ళంతా ధృతరాష్ట్రులే, అంధులే. సత్య దర్శనం లోపిస్తే అంధత్వం ప్రాప్తించినట్లే. కాబట్టి ఈ తుంటరికి స్వర్గం ఎలా వచ్చిందయ్యా? మా సోదరుల వద్దకు నన్ను కొనిపోమన్నాడు. ఎవరు? ధర్మరాజు. నారదుడు విన్నాడు, నవ్వాడు. ధర్మరాజా, ఇతడు వీరమరణం కదా పొందింది, ఇతడు క్షాత్రధర్మాన్నే కదా ఆచరించింది. ఈ లోకంలో కూడా రాగద్వేషాలు ఉండవచ్చునా అంటే అవి నిన్ను వదలలేదు. సమత్వాన్ని పొందమన్నాడు నారదుడు, అంటే అది ఇప్పుడు కోల్పోయాడు సమత్వాన్ని. కారణం దేహంతోనే స్వర్గానికి ఏతించాడు అంతటి ధర్మరాజు. చిన్న విషయాన్ని మనవి చేస్తాను, ధర్మ సూక్ష్మాన్ని.
దేహంతో స్వర్గారోహణం ఇంతవరకు ఎవరికి లభించలేదు. మరి ఈయనకు లభించింది అంటే ఈయన దుర్మార్గుడనే, ధర్మరాజు అధర్ముడనే, అర్హత లేనివాడా? ఎందుకు వచ్చాడు దేహంతో? ఎలా రాగలిగాడు? స్వయంగా యమధర్మరాజు, నారదుడు, సిద్ధ సాధ్య గణమంతా కూడా ఇంద్రుడు కూర్చోబెట్టారే, అయినా దేహభావం వదలలేదు. కారణం ఏ దేహంతో రాకూడదు ఆ దేహంతోనే వచ్చాడు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందామా మరి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏత సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమని మనవి, ప్రత్యేకమైన మనవి, సంపూర్ణతకు సిద్ధించుకుంటా ఉంది. పూర్ణ స్థితికి వచ్చేస్తున్నాం భారతం. కాబట్టి వినండి. గడప లోపడుకోవడం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. శ్రీ రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇకనైనా దయతో స్పందించండి. సీతారాం.